దోశల పిండితో పొంగడాలను ఈజీగా చేసుకోవచ్చు. ఎంతో వెరైటీగా టేస్టీగా ఉంటాయి. దోశల పిండిలో మనకు మిగిలిపోయిన దోశల పిండి ఉంటుంది కదా, అది వేస్ట్ చేయకుండా ఇలా పొంగడాలుగా వేసుకోండి, చాలా బాగుంటాయి. ఇందులో సన్నగా తరిగిన కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొన్ని టమాటా ముక్కలు, క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు, కొత్తిమీర, కొద్దిగా సాల్ట్ ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పొంగడాలో ప్యాన్ తీసుకొని దీనికి ఈ గుంటలలో ఆయిల్ని వేసుకోవాలి. ఇలా అన్నిట్లో వేసుకోవాలి. ఎప్పుడు దోశలే కాకుండా ఇలా కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని అందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు స్టవ్ను మీడియం సైజులో పెట్టుకొని వీటిని కాల్చుకోవాలి. పైన మూతను పెట్టుకోండి. ఇలా ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపుకు ఇలా తిరలేసుకోవాలి. ఇలా అన్నింటినీ తిరలేసుకోవాలి. ఇవి కాలాయండి, బాగా కాలాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మిగతా పిండిని కూడా ఇలానే వేసుకోవాలి.